క్యారెట్ తురిమేసుకున్నాం. క్యారెట్, కొబ్బరి, మామిడికాయ తురుముకున్నాం. ఇప్పుడు మనం బాండి పొయ్యి మీద పెట్టి తయారీ విధానం చూస్తాం. బాండి పెట్టాలి. హీట్ అయినాక అరకప్పు ఆయిల్ పోయాలి. పల్లి ఆయిల్ పోయాలన్నమాట. చట్నీలకు ఎప్పుడైనా పల్లి ఆయిలే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వీటెక్కింది. ఫస్ట్ ఎల్లిపాయలు వేయాలి. తర్వాత పోపు దినుసులు, సాయిపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, మామిడికాయ తురుము ఆయిల్ వేయాలి. నాలుగు స్పూన్లు కారం, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఈ పొయ్యి మీద ఉండగానే ఇలా కలుపుకోవాలి. అన్నీ కలిసిపోతాయి. అయిపోయింది. సింపుల్, చాలా సింపుల్. భోజనంలో చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుని తినచ్చు. అయిపోయింది ఫ్రెండ్స్, రెడీ.